Welcome students, 10th class science. Yesterday మనము 12th క్వశ్చన్ వరకు 11th క్వశ్చన్ వరకు పెట్టాను కదా వీడియోలో. ఓకే, సో ఇప్పుడు ఇది 12th క్వశ్చన్ అనమాట. సో 12th 13 క్వశ్చన్కి ఆన్సర్స్ ఇవన్నీ. ఇక్కడ ఉన్నాయి చూడండి, 14, 13, 15 క్వశ్చన్స్కి ఆన్సర్స్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ చాప్టర్ అయిపోయింది. సో ఈరోజు మనం సెకండ్ చాప్టర్ అయినటువంటి యాసిడ్స్ బేసిస్ సాల్ట్స్లో 10th క్లాస్ సైన్స్ సెకండ్ చాప్టర్ అయినటువంటి యాసిడ్స్ బేసిస్ సాల్ట్స్ ఈరోజు డిస్కస్ చేసుకుందాం. యూ హ్యావ్ లెర్న్డ్ ఇన్ యువర్ ప్రీవియస్ క్లాసెస్ that the sour and bitter tastes of food are due to acids and bases. అంటే ఏదైనా మనం అంటే ప్రీవియస్ లోయర్ క్లాసెస్లో అంతా చదువుకున్నాం, సోర్ టేస్ట్ వచ్చేసి యాసిడ్కి, బిటర్ టేస్ట్ వచ్చి బేసిస్కి ఉంటాయని. సో రెస్పెక్టివ్లీ ప్రజెంట్ ఇన్ దెమ్ ఇఫ్ సమ్వన్ ఇన్ ద ఫ్యామిలీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ acidity after overeating, which of the following would you suggest as a remedy? Lemon juice, వెనిగర్ ఆర్ బేకింగ్ సోడా సొల్యూషన్. సో మామూలుగా మనం ఎసిడిటీగా ఓవర్ ఈటింగ్ తిన్నామనుకోండి, చాలామంది కొంచెం ఏదైనా మసాలాలు లాంటివి తిన్నప్పుడు మనకి కొంచెం స్టమక్ అప్సెట్ అయ్యి ఎసిడిటీ ప్రాబ్లంగా అవుతుంది కదా. సో అలాంటప్పుడు మీరు వాళ్ళకి ఏది యూస్ చేస్తారు అని అడిగాడు. యాసిడ్ని మనం బేస్ కలిపినప్పుడు అది న్యూట్రల్ అవుతుంది కదా. సో లెమన్ జ్యూస్ కూడా యాసిడే, వెనిగర్ కూడా యాసిడే. సో అప్పుడు మనం బేకింగ్ సోడా సొల్యూషన్ అంటే బేకింగ్ సోడా వేసుకోకుండా ఈనో అట్లాంటివి జ్యూస్ తాగినప్పుడు మనకేమవుతుంది, జెల్స్ ఇలాంటి ట్యాబ్లెట్స్ తీసుకున్నప్పుడు యాసిడ్ బేస్ అనేది రియాక్ట్ అయ్యి మనకి న్యూట్రల్ అవుతుంది. అప్పుడు మనకు కొంచెం ఎసిడిటీ అనేది తగ్గుతుంది అనమాట. సో విచ్ property did you think of while choosing the remedy? Surely you must have used your knowledge about the ability of acids and bases to nullify each other's effect. So recall how we tested sour and bitter substances without tasting them. కాబట్టి మామూలుగా మనం ఏంటి, ఏదైనా టేస్ట్ చేస్తే అది సోరా బెటరా అని తెలియచేస్తే దాన్ని బట్టి మనం ఇప్పుడు లెమన్ ఉంది, లెమన్ని మనం టేస్ట్ చూస్తే అది సోర్గా ఉంది, సో కాబట్టి ఇది యాసిడిక్ నేచర్ ఉన్నది అని టెస్ట్ చేస్తాం. అట్లా కాకుండా జస్ట్ వితౌట్ టేస్టింగ్ హౌ కెన్ వీ ఐడెంటిఫై వెదర్ దట్ సబ్స్టెన్స్ ఇస్ యాసిడ్ ఆర్ బేసిస్ అనేది అడుగుతున్నాడు. యూ ఆల్రెడీ నో దట్ యాసిడ్స్ ఆర్ సోర్ ఇన్ టేస్ట్ అండ్ చేంజ్ ద కలర్ ఆఫ్ బ్లూ లిట్మస్ టు రెడ్. మనకు తెలుసు యాసిడ్స్ ఎప్పుడు కూడా సోర్ టేస్ట్లో ఉండి బ్లూ లిట్మస్ని రెడ్గా మారుస్తాయి. అంటే మనము యాసిడ్లో బ్లూ లిట్మస్ పెట్టామనుకోండి, ఆ పేపర్ ఎలా మారుతుంది, రెడ్గా మారుతుంది. వేరే బేసెస్ ఆర్ బిటర్ అండ్ చేంజ్ ద కలర్ ఆఫ్ ద రెడ్ లిట్మస్ ఇంటూ బ్లూ. సో అదే బేసెస్ తీసుకున్నట్లయితే బిటర్ టేస్ట్ని కలిగి ఉండి రెడ్ లిట్మస్ని బ్లూగా మారుస్తాయి. లిట్మస్ ఈజ్ ఏ న్యాచురల్ ఇండికేటర్. ఈ లిట్మస్ అనేది ఏంటి, న్యాచురల్ ఇండికేటర్. అంటే మనం తీసుకున్న సబ్స్టెన్స్, ఇండికేటర్ అంటే ఏంటి, మనం కనిపెట్టడానికి ఉపయోగించదనమాట ఇది యాసిడ్ బేస్ అనేది. టర్మరిక్ ఈజ్ అనదర్ సచ్ ఇండికేటర్. సో అలాగే మనకి లిట్మస్ లాగానే టర్మరిక్ కూడా అనదర్ న్యాచురల్ ఇండికేటర్. హ్యావ్ యూ నోటీస్డ్ దట్ ఎ స్టెయిన్ ఆఫ్ కర్రీ అండ్ ఎ వైట్ క్లాత్ becomes reddish brown when soap, it is basic in nature, is scrubbed on it. It turns yellow again when the cloth is washed with plenty of water. అంతే కదమ్మా. ఇప్పుడు మనం ఏదన్నా కర్రీస్ పడ్డాయి అనుకోండి, మనం సోప్ పెట్టి దాన్ని బాగా రబ్ చేస్తే కలర్ చేంజ్ అవుతుంది. మళ్ళీ ఎలా అవుతుంది, వాటర్తో సబ్ చేసి మళ్ళీ కలర్ వచ్చేస్తుంది, ఇది మన స్టెయిన్ కలర్. సో యూ కెన్ ఆల్సో యూస్ సింథటిక్ ఇండికేటర్ సచ్ యాజ్ మిథైల్ ఆరెంజ్ అండ్ ఫినాఫ్థలిన్ టు టెస్ట్ ఫర్ యాసిడ్స్ అండ్ బేసెస్. సో అట్లాగే మనము మిథైల్ ఆరెంజ్ని కూడా యూస్ చేయొచ్చు, ఫినాఫ్థలిన్ కూడా యాసిడ్ బేస్ ఇండికేటర్గా వాడచ్చు. అంటే ఇప్పుడు మనకి మొత్తం 4 ఇండికేటర్స్తో ఈ పారాగ్రాఫ్లో చెప్పారు. ఏంటి, ఫస్ట్ లిట్మస్ పేపరు, తర్వాత టర్మరిక్ పౌడరు, తర్వాత మిథైల్ ఆరెంజ్, ఫినాఫ్థలిన్, ఇవన్నీ కూడా ఇండికేటర్స్గా పనిచేస్తాయి. యాసిడ్ బేసెస్ అంటే టేస్ట్ కాకుండా మనం ఇండికేటర్స్ని వాడి ఆ సబ్స్టెన్స్ యాసిడ్ బేస్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. In this chapter, we will study the reactions of acids and bases, how acids and bases cancel out each other effectively, and many more interesting things that we use and see
ఇన్ అవర్ డే టు డే లైఫ్. ఈ చాప్టర్లో మనము రకరకాలైనటువంటి యాసిడ్ బేసిస్ గురించి, రియాక్షన్స్ గురించి నేర్చుకుంటాము. లిట్మస్ సొల్యూషన్ ఈజ్ ఏ పర్పుల్ డై. సో లిట్మస్ అన్నాం కదా, అది చూద్దాం. లిట్మస్ సొల్యూషన్ అనేది పర్పుల్ ఇన్ కలర్లో ఉంటుంది. విచ్ ఈజ్ extracted from lichen, a plant belonging to the division Thallophyta, and it is commonly used as an indicator. సో ఇది లైక్ ఇక్కడ ఏమన్నాడమ్మా, లిట్మస్ సొల్యూషన్ ఈజ్ ఏ పర్పుల్ డై విచ్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ లైకెన్స్ అంట. లైకెన్ ఈజ్ ఏ వన్ ఆఫ్ టైప్ ఆఫ్ ప్లాంట్, థాలోఫైటా ఫ్యామిలీకి చెందినటువంటి ప్లాంట్. లైకెన్ అంటే ఆల్గే ఫంగై కంబైన్ టుగెదర్గా, అంటే సింబయాటిక్లో ఆల్గే ఫంగై కలిసి జీవిస్తాయన్నమాట. ఆల్గే ఏ కలర్లో ఉంటుందమ్మా, గ్రీన్ కలర్లో ఉంటుంది. అంటే అది ఫుడ్ ప్రిపేర్ చేసుకోగలదు. బట్ ఫంగై గ్రీన్ కలర్లో ఉండదు, వాటిలో క్లోరోఫిల్ ఉండదు. కాబట్టి ఈ ఫంగై ఏం చేస్తుంది, దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ని ఆల్గేకి ఇచ్చి, ఆల్గే నుంచి ఫుడ్ని సెన్సెస్ చేసుకున్న ఫుడ్ని ఇది అబ్జర్వ్ చేసుకొని ఈ విధంగా రెండు కలిసి పెరుగుతాయి. అలా కలిసి పెరిగే వాటిని లైకెన్స్ అనేసి అంటారు. సో ఈ లైకెన్లు అనేవి నుంచి మనకి ఎక్స్ట్రాక్ట్ చేస్తారంట ఈ లిట్మస్ అనేటటువంటి డైని. ఓకే, అది ఏ కలర్లో ఉంటుంది, పర్పుల్ కలర్లో ఉంటుంది. ఓకే, సో వెన్ ద లిట్మస్ సొల్యూషన్ ఈజ్ నెయిదర్ ఎసిడిక్ ఆర్ బేసిక్, అదటి ఎసిడిక్ ఉండదు, బేసిక్ నేచర్ ఉండదు, కలర్ వచ్చి పర్పుల్గా ఉంటుంది. దెర్ ఆర్ మెనీ అదర్ నేచురల్ మెటీరియల్స్ లైక్ రెడ్ క్యాబేజ్ లీవ్స్. రెడ్ క్యాబేజ్ లీవ్స్ని కూడా ఒక ఇండికేటర్గా వాడతారు. టర్మరిక్, తర్వాత కలర్డ్ పెటల్స్ ఆఫ్ సమ్ ఫ్లవర్స్ సచ్ యాజ్ హైడ్రాంజియా, పెటూనియా. ఓకే, పెటూనియా, తర్వాత వచ్చి జెరేనియం, ఇలాంటివి ఫ్లవర్స్ అన్నింటినీ తీసుకొని వాటి యొక్క పెటల్స్ని కూడా ఇండికేటర్స్గా వాడతారు. విచ్ ఇండికేట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్ ఆర్ బేసిస్ ఇన్ ద సొల్యూషన్. దెర్ ఆర్ కాల్డ్ యాసిడ్ బేస్ ఇండికేటర్స్ ఆర్ సమ్టైమ్స్ సింప్లీ ఇండికేటర్స్. వీటిని మనం యాసిడ్ బేస్ ఇండికేటర్స్ అని లేదా ఇండికేటర్స్ అని పిలుస్తూ ఉంటారనమాట. అర్థమైంది కదా. దీంట్లో 2.1లో చూద్దాం, అండర్స్టాండింగ్ ద కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసిస్. అయితే ఇప్పటివరకు మనం ఏం తెలుసుకున్నాం, యాసిడ్ బేస్ యొక్క టేస్ట్ ఎలా ఉంటుంది, వాటిని ఇండికేటర్తో ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు అనేది నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే విడివిడిగా వాటి యొక్క ప్రాపర్టీస్ నేర్చుకుంటాం. యాసిడ్స్ అండ్ బేసిస్ ఇన్ ఏ ల్యాబొరేటరీలో యాసిడ్ బేసిస్ ఉంటాయి కదా, అంటే కొన్ని కెమికల్స్లో ఏవి యాసిడ్స్ ఏవి బేసిస్ అనేది చూద్దాం. సో కలెక్ట్ ద ఫాలోయింగ్ సొల్యూషన్స్ ఫ్రమ్ ద సైన్స్ ల్యాబొరేటరీ. కొన్ని సొల్యూషన్ని ల్యాబొరేటరీ నుంచి కలెక్ట్ చేయండి. అవి వచ్చి HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్, సోడియం హైడ్రాక్సైడ్, తర్వాత కాల్షియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అండ్ అమోనియం హైడ్రాక్సైడ్. సో ఇలాంటివన్నీ కూడా కలెక్ట్ చేసుకొని ఒక్కొక్క పుట్ ఏ డ్రాప్ ఆన్ ద సొల్యూషన్ అనే గ్లాస్, వాచ్ గ్లాస్లో ఒక్కొక్క డ్రాప్ వేసుకుంటూ ఇండికేటర్ని కలపమన్నాడు. కలిపేసి దాన్ని ఒక టేబుల్లో ఏవి రెడ్ కలర్గా మారుతాయి, ఏవి బ్లూ కలర్గా మారుతాయో రాయమన్నాడు. అంటే ఒక సింపుల్ అనమాట. ఇక్కడ మనకి హైడ్రోక్లోరిక్ యాసిడ్స్ అన్ని లిట్మస్ పేపర్ పెడితే రెడ్ బ్లూగాను, అదే బేస్ అయితే బ్లూ రెడ్గా మారితే ఏవైతే బ్లూ రెడ్గా మారుతాయో వాటిని బేసెస్గాను మనం ఈజీగా ఐడెంటిఫై చేసి టేబుల్లో రాసుకోవచ్చు. సో ఇది టేబుల్. సో దీస్ ఇండికేటర్స్ టెల్ us whether a substance is acidic or basic by the change in color. There are some substances whose color changes in acidic or basic media. These are called olfactory indicators. There are some substances whose odor change in acidic or basic media, that is called olfactory indicators. అంటే ఇంతవరకు టేస్టే కాదు, కొన్ని స్మెల్ని బట్టి కూడా మనం యాసిడ్ ఆ బేస్ అని ఐడెంటిఫై చేయొచ్చు. అట్లాంటి వాటిని ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్. సో స్మెల్ని బట్టి మనం ఐడెంటిఫై చేస్తే అటు ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ అనేసి అంటారనమాట. టేక్ సమ్ finely chopped onions in a plastic bag along with some strips of clean cloth. ఓకే, ఆనియన్ పీల్స్ ఉంటాయి కదా, దాన్ని తీసుకొని ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టమన్నాడు. టై అప్ ద బ్యాగ్ టైట్లీ అండ్ లీవ్ ఓవర్ నైట్ ఇన్ ద ఫ్రిడ్జ్లో పెట్టేసి రాత్రంతా ఉంచమన్నాడు. క్లాత్ స్ట్రిప్స్ ప్లస్ ఆనియన్ పీల్స్. ద క్లాత్ స్ట్రిప్స్ కెన్ నౌ బి యూజ్డ్ టు టెస్ట్ ఫర్ యాసిడ్స్ అండ్ బేసిస్. అంటే ఇది ఆనియన్ ఓడని కలిగి ఉంటుంది కదా, సో ఆ యొక్క స్ట్రిప్స్ని రోజంతా దీంతో పెట్టి తర్వాత తీసినప్పుడు మనకి ఈజీగా అది యాసిడ్ ఆ బేస్ అని కనుక్కోవడానికి ఆ పేపర్ క్లాత్ని ఉపయోగించవచ్చంట. టేక్ 2 of these cloth strips and check their odor. Keep
them on a clean surface and put a few drops of HCl solution on a strip and few drops of dilute NaOH solution. అంటే HCl అనేది ఒక యాసిడ్, NaOH తెలుసు కదా, హెచ్ ఉంటే వాటిని యాసిడ్ అని, OH ఉంటే బేసిస్గా కూడా మనము వాటి యొక్క ఈక్వేషన్ బట్టి కూడా మనం ఐడెంటిఫై చేయవచ్చు. హైడ్రాక్సైడ్ ఓకే, హెచ్ ఉన్నప్పుడు యాసిడ్, OH ఉంటే బేసు. సో ఈ రెండు యాసిడ్ బేస్ సొల్యూషన్ని ఆ స్ట్రిప్స్ మీద వేయమన్నాడు, క్లాత్ స్ట్రిప్స్ మీద. Rinse both cloth strips with water and again check their odor. Note your observation. Now some dilute vanilla essence and cloves oil and check their odor. So take some dilute HCl solution test tube and dilute NaOH solution another. అంటే ఈ విధంగా మనము ఉపయోగించి వాటిని యాసిడ్ బేసా కనుక్కోవచ్చు. అలాగే వెనిల్లా ఎసెన్స్ని ఇవి చేసినప్పుడు మనకు ఆ ఓడర్ స్మెల్ యొక్క డిఫరెన్సెస్ని బట్టి ఏది యాసిడ్ బేసో మనము కనుక్కోవచ్చు. టేక్ సమ్ HClని ఒక టెస్ట్ ట్యూబ్లోనూ NaOHని అనదర్ టెస్ట్ ట్యూబ్లో తీసుకొని మనకి కొంచెం వెనిల్లా ఎసెన్స్ని బోత్ టెస్ట్ ట్యూబ్లో కలిపి షేక్ చేయాలి. మళ్ళీ కూడా వాటి యొక్క స్మెల్ని కనుక్కోవాలి. Similarly, test the change in odor of clove oil will dilute HCl and dilute NaOH solutions or record your observation. సో ఇవన్నీ కూడా మనము స్మెల్ని బట్టి ఈజీగా వాటి యొక్క యాసిడ్ బేసిస్ని కనుక్కోవడానికి ఉపయోగించే టెస్ట్లు అనమాట. సో విచ్ ఆఫ్ దీస్ వెనిల్లా, ఆనియన్ అండ్ క్లోవ్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యువర్ అబ్జర్వేషన్. అంటే ఈ మూడిట్లో మనం యాసిడ్ వేసినప్పుడు ఒక రకమైన ఓడర్, బేస్ వేసినప్పుడు ఒక రకమైన ఓడర్ వస్తుంది అనమాట, ఆ ఘాటైన స్మెల్ ఆ యాసిడ్స్ వేసినప్పుడు. సో అట్లా, సో ఆ స్మెల్ని బట్టి మనం ఈజీగా సబ్స్టెన్సెస్ని, ఇది యాసిడ్ బేస్ అనేది కనుక్కోవచ్చు. ఇది ఒక ప్రాపర్టీ. తర్వాత హౌ డు యాసిడ్స్ అండ్ బేసెస్ రియాక్ట్ విత్ మెటల్స్. సో యాసిడ్స్ బేసెస్ ల్యాబొరేటరీలో ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు అనేది ఒకటి. తర్వాత ఈ యాసిడ్ బేసెస్ అనేవి మెటల్స్తో ఎట్లా రియాక్ట్ అవుతాయి, మెటల్స్తో. సో ఇది యాక్టివిటీ. దిస్ యాక్టివిటీ నీడ్స్ ద టీచర్స్ అసిస్టెన్స్. సెట్ ద అపారటస్. ఈ ఫిగర్ 2.1లో ఉన్నట్లుగా ఈ అపారటస్ని మనము సెట్ చేసుకోవాలి. అంటే స్టాండు, ఇక్కడేమో టెస్ట్ ట్యూబు, ఈ టెస్ట్ ట్యూబ్లో డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ వేసుకోవాలి. ఇక్కడేం వేసుకోవాలి, డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్, దాంట్లో కొన్ని జింక్ గ్రాన్యూల్స్ వేయాలి. మనకి ఇది ఈజీగా తెలుసు, ఈ రెండు కనుక వేసినట్లయితే మనకి హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. సో దీన్ని మనం వాటర్లో, సోప్ వాటర్లో కలెక్ట్ చేయాలి. సో క్యాండిల్ని పెట్టాలి. బర్నింగ్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ అయితే పాప్ సౌండ్. హైడ్రోజన్ గ్యాస్ వచ్చింది అంటే మనకేమొస్తుంది అంటే సోప్ బబుల్స్ వస్తూ ఉంటాయి. ఈ బబుల్ దగ్గర మనం క్యాండిల్ పెట్టినప్పుడు పాప్ సౌండ్ వస్తుంది. దాన్ని బట్టి రిలీజ్ అయిన గ్యాస్ హైడ్రోజన్ అని ఐడెంటిఫై చేయొచ్చు. సో అంటే ఇక్కడ మెటల్ అనేది జింకుతో యాసిడ్ రియాక్ట్ అయినప్పుడు మనకి ఏం జరిగింది, సల్ఫ్యూరిక్ యాసిడ్లో జింక్ వేసాడు. జింక్ అనేది మెటల్, సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది యాసిడ్. యాసిడ్ని మెటల్తో రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయింది. అంతే కదా, ఎక్స్పెరిమెంట్ సింపుల్గా చెప్తుంది. సరే ఒకసారి యాక్టివిటీ కూడా చదువుదాం. Set the apparatus. So take about 5 ml of dilute sulfuric acid in a test tube and add a few pieces of zinc granules to it. What do you observe on the surface of zinc granule? Pass the gas being evolved through the soap solution. Why the bubbles formed in the soap solution? Take a burning candle and near a gas-filled bubble. What do you observe? Repeat this activity with more than HCl, HNO3, CH3, COH. సో అన్నింటిలో కూడా, మెటల్స్ అన్నింటిలో కూడా యాసిడ్తో రియాక్ట్ అయితే మనకి హైడ్రోజన్ గ్యాస్ అనేది రియాక్ట్ వస్తుంది అనమాట. సో నోట్ డౌన్ దట్ ద మెటల్ ఇన్ ద above reaction displaces hydrogen atom from the acids as hydrogen gas and forms compound called a salt, and thus reaction of metal with an acid can summarized. సో యాసిడ్ అనేది మెటల్తో రియాక్ట్ అయితే సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. దిస్ ఈజ్ ద వన్ ప్రాపర్టీ ఆఫ్ యాసిడ్ విత్ మెటల్స్. అర్థమవుతుందా? సో ఎప్పుడైనా కూడా మెటల్స్ యాసిడ్ రియాక్ట్ అయితే మనకి ఒక సాల్ట్తో పాటు హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. దిస్ ఈజ్ ద వన్ ప్రాపర్టీ. ఓకే, సో ఇది చూడండి ఇక్కడ, ద రియాక్షన్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ అంటే బేస్ జింక్తో రియాక్ట్ అయినప్పుడు సోడియం జింకేటు ప్లస్ హైడ్రోజన్. సో ఇక్కడ కూడా మనకి హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అయింది. ఇది మనకి యాసిడ్ అండ్ బేస్ యొక్క రియాక్షన్స్ విత్ మెటల్. ఓకేనా? సో దిస్ ఈస్ ద వన్ ప్రాపర్టీ. సో నెక్స్ట్ వీడియో వీ విల్ కంటిన్యూ హౌ డు మెటల్ కార్బోనేట్స్ అండ్ మెటల్ హైడ్రోకార్బోనేట్స్ రియాక్ట్ విత్ యాసిడ్స్ అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.